సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఇవాళ అమరావతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. కేబినెట్ తీసుకునే పలు నిర్ణయాలకు డిప్యూటీ సీఎం ఆమోదం తెలుపుతున్నారు. ఉదయం 9:40 గన్నవరం ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. గుంటూరులో మంత్రి కందుల దుర్గేష్ కు సచివాలయ మహిళా పోలీసులు వినతిపత్రం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తమను ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. బదిలీకి సంబంధించి శాఖాపరంగా ఉన్న 5 నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం జిల్లా గోర్లలోని లవినాంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. మాజీ సీఎం జగన్, బొత్స సత్యనారాయణ అనవసరంగా ప్రభుత్వంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని నేతలు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్ ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాధవ్కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మాధవ్తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 కార్యక్రమం ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో P4 స్వర్ణాంధ్రపై సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా ప్రణాళికలు ఉండాలన్నారు నేతలు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు చెప్పారు. కడప జిల్లా అభివృద్ధిపై మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. పాడి రైతులకు మేలు చేసే గోకులం షెడ్స్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. NREGS మెటీరియల్ కాంపోనెంట్ కింద కేంద్రం గుర్తించిన 16 పనులను గ్రామాల అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటికలకు, పాఠశాలకు ప్రహరీ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు మంత్రి సవిత. వైసీపీ నేతలకు మహిళను గౌరవించే సంస్కృతి, సంస్కారం లేదని ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సైకోల్లా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తల్లిని, చెల్లిని గౌరవించని జగన్మోహన్ రెడ్డి మహిళను కించపరుస్తున్నారని ఆగ్రహించారు. రేపు అనంతపురం జిల్లాలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా సమావేశ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే సింధురారెడ్డి అధికారులు పరిశీలించారు. తాడేపల్లిలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలిపింది. IIT, నీట్లో అర్హత సాధించి మెడిసిన్, ఇంజనీరింగ్లో సీట్లు సాధించిన అంబేద్కర్ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం ₹1,00,000 ఇవ్వడాన్ని ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రితో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్యకారుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని ఎంపీ ఈట్ల రాజేంద్ర ప్రారంభించారు. క్యాన్సర్ బారిన పడ్డ రోగులు బాధలో వర్ణాతీతమని, దీంతో వారి కుటుంబం మొత్తం ఆర్థికంగా, మానసికంగా ఎంతో బాధపడుతుందన్నారు. క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఈటెలా కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు తాను మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చూస్తుందని, త్వరలో కాలువల పనులు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గోదా రమేష్ కలిశారు. మాచవరం, బెహరావారిపాలెంలో మధ్యలో గల వంతెన కుంగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తగిన నిధులు మంజూరు చేసి వంతెన నిర్మించాలని వినతిపత్రం అందజేశారు.
అల్లూరు జిల్లా చింతూరు మండల కేంద్రంలో సూపర్ 6 పథకాల అమలుపై ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రజలకు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయడం తమ కర్తవ్యమని శిరీషాదేవి అన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్త మధుసూదన్ రావు గుండెపోటుతో మృతి చెందగా ఆయన భార్యను పరామర్శించారు. విశాఖ నగరంలోని అరిలోవ ఏరియాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నామని నేతలు చెప్పారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. తెలంగాణలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్కు మాట తప్పడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమని, కొత్త డేట్ను, ప్లేస్ను రేవంత్ రెడ్డి డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని, అంతేగాని రోడ్ల మీదకు రావద్దని అన్నారు. ఆడబిడ్డలంటే కేటీఆర్కు గిట్టదని, సొంత చెల్లెలే ఆయన అహంకారాన్ని చూసి మట్టిపోస్తోందని విమర్శించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బంజారాహిల్స్ కొమరంభీం భవన్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇదే క్యాంప్లో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. సిబ్బందికి ఇచ్చే మందులు తదితర వాటిని పరిశీలించారు మంత్రి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ప్రోటోకాల్ పాటించలేదని కోకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు మండిపడ్డారు. ఆషాఢ మాసంలో నిర్వహించబోయే బోనాల వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయం పట్ల కనీసం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి సైతం సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ్డ గిరిపై జనసేన నేత బార్లపూడి క్రాంతి మండిపడ్డారు. తనకు సహకరించిన వారిని ముద్రగడ్డ గిరి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రెడ్ బుక్ ను ఉద్దేశించి పిడుగురాల్లో వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడారు. రెడ్ బుక్ లో కొన్ని పేజీలు మాత్రమే ఉంటాయని, వైసీపీ క్యాడర్ మొత్తం మైండ్ బుక్ పెట్టుకోవాలన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఖండించారు. నల్లపురెడ్డి దారుణంగా మాట్లాడారని అన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని ఆయన తెలిపారు. ఈ నెల 17న తెలంగాణ జాగృతి చేపట్టిన రైల్ రోకో ట్రైలర్ మాత్రమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోతే నిరవధిక రైల్ రోకో చేపడతామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలంటూ అభ్యర్థించే సమయం అయిపోయిందని, ఇక కొట్లాడే సమయం వచ్చిందన్నారు కవిత. మహిళలను గౌరవించుకోవటం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వంగలపూడి అనిత. గత టీడీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం అత్యాధునిక టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వాటిని అన్ని రకాలుగా వైసీపీ పాడు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో కూటమి నాయకత్వం ముందుకు తీసుకువెళ్తోందని రాజేంద్ర తెలిపారు. మొహరం పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథంలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు నిర్వాహకులు, ఉస్మాన్పురం వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పీరియలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు హెచ్చరించారు. తమ పిల్లలకు బైకులు ఇచ్చి రోడ్లపైకి పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మైనర్లకు బైకులు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నిజాం వలీ కాలనీలో తాళం వేసిన ఇంటికి కిటికీలు తొలగించి దొంగలు బంగారు, వెండి వస్తువులు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇదే బీహార్ గ్యాంగ్ చేసిన చోరీ అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖమ్మం జిల్లా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. మిట్టపల్లి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఈవోపై దాడులను శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ ఖండించింది. భూములు రక్షించేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములు కాపాడటం కోసం ఉద్యోగులకు తోడ్పాటు అందించగలిగారని కోరారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం గొందిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గొందిగూడెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని యువతి మృతి చెందింది. మృతురాలు కోర జయ మారేడుపల్లిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందని తెలిపారు. ఛత్తీస్గఢ్లో మావోలు అమర్చిన ఐఈడీ పేలి సుక్మా జిల్లా ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న గంగా అనే మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత గంగాను కోర్టులో హాజరుపరిచి అక్కడి నుండి అతని జైలుకు తరలించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ నగర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ బెల్ట్ షాప్లో విక్రయిస్తున్న 20 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. స్థానికంగా ఉండే పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లో సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపారు. గత ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం ఇంట్లో ఒకరికి మాత్రమే వర్తించేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ఇస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లోని ఆర్ఎంపీ వైద్యుల క్లినిక్లపై చేవెళ్ల డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో వైద్య అధికారులు తనిఖీలు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్లు తమ పరిధికి మించి వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించిన క్లినిక్లను సీజ్ చేశారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కార్పొరేషన్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళన చేశారు. అక్రమార్కులకు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని, అక్రమార్కులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు బీజేపీ నేతలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని కొర్రెముల్లో కల్లు గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొర్రెముల్లో గల 12 ఎకరాల భూమిలో ఉన్న 85 తాటి చెట్లు నరికివేశారని, గౌడ కుల వృత్తిని నాశనం చేసే విధంగా రియల్ ఎస్టేట్ మాఫియా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గౌడ కులస్తుల నిరాహార దీక్షకు బీజేపీ ఎంపీ ఈట్ల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ టీపీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మద్దతు తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కుమారుడు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించి కరపత్రాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. విశాఖలోని సింహాచలం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆలయ ప్రాంగణం, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించారు. సీసీటీవీల పనితీరు, మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్లో సర్కిల్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధా ఏసీపీ అధికారులకు పట్టుబడింది. నాంపల్లిలోని తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి 8,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం పదవి పోయాక జగన్కు మామిడి రైతులు గుర్తుకు వచ్చారన్నారు టీడీపీ నేత నిలయాలపాలెం విజయ్ కుమార్. మామిడి సీజన్ ముగిసిందని స్థానికులు చెప్పినా ఆయన పర్యటన చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ సహాయం చేశారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా వీరప్పనేనిగూడెం మహాత్మాగాంధీ మీరేగా పథకం కింద ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యభూషణ్, కమిషనర్ కృష్ణతేజ మామిడి మొక్కలు నాటారు. హార్టికల్చర్కి మంచి డిమాండ్ ఉందని, సుమారు 20 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో ప్లాంటేషన్ చేస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా కలిదిండ్లో దారుణం చోటు చేసుకుంది. పోతుమర్రులో నంగెడ్డ వరలక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. భోజనం చేస్తుండగా వీరాంజనేయులు అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న 4 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 37 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని హయత్ నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. నర్సమ్మ అనే మహిళను అడ్రస్ అడుగుతూ దుండగులు ఒక్కసారిగా చైన్ను లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఇందిరమ్మ ఇళ్ల బాధితులు ధర్నా చేపట్టారు. అనర్హులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. డబ్బులు తీసుకుని అనర్హులను ఎంపిక చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ప్రభుత్వం జీతాలు పెంచి ఆదుకోవాలని, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న తమను ప్రభుత్వం గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరారు. కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థకు గురైన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. వెంటనే స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం మెరుగైన చికిత్సకు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే అరికపుటి గాంధీ హెచ్చరించారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని పద్మశాలి కాలనీలో తనను మోసగించారంటూ ప్రియురాలు ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష చేసింది. తనను ప్రేమించి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుని అనంతరం తనకు దగ్గరై తనను కూడా పెళ్లి చేసుకుని ఇప్పుడు ముఖం చాటేశారని ఆరోపించి తమకు న్యాయం కావాలంటూ కుటుంబ సభ్యులతో దీక్షకు దిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్వహణపై మంత్రి పొన్నం ఫోకస్ పెట్టారు. ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పార్లమెంట్ ఇన్ఛార్జి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, పార్టీ జిల్లా అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఏఐసీ ఆదేశాల మేరకు ఈ నెల 15 లోపు జిల్లా కార్యవర్గం పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని మైనపల్లి హనుమంతరావు అన్నారు. మీడియా సంస్థలపై గులాబీ శ్రేణులు దాడులు దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మీడియా సంస్థలకు రక్షణగా తాము ఉంటామని, బీఆర్ఎస్ అంతు చూస్తామంటూ ఆయన హెచ్చరించారు. కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు అన్నారు. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని విధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్మిక చట్టాలు మార్చొద్దని, మార్చితే కార్మికులకు అనుగుణంగా మార్చాలని అన్నారు. మెగా పేరెంట్ మీట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. తల్లిదండ్రులు కొంత సమయం వెచ్చించి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి మరింత మెరుగైన విద్యా ఫలితాలు సాధించడంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సోనోలు మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా యూరియా కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలో నిల్చుని ఉంటున్న వ్యధలు తప్పటం లేదని చెప్పారు. ప్రభుత్వం వచ్చాక రైతులకు తిప్పలో పడుతున్నామన్నారు. ఏలూరు జిల్లా గొల్లగూడెలో మహిళ దారుణ హత్యకు గురైంది. నంగెడ్డ వరలక్ష్మీదేవిని వీరాంజనేయులు దారుణంగా హత్య చేశాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో కత్తితో మెడపై నరకడంతో వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై ఆలయ ఈవో శ్రీనివాసరావు, దేవస్థాన అధికారులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు కరపత్రాలు అందించి వివరించారు. వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగూడ గ్రామంలో ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 26 మందికి 13,71,392 రూపాయల విలువైన చెక్కులను పలువురు లబ్ధిదారులకు అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని ఆక్రమిస్తూ రోడ్లు వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో పల్నాడు ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని మెడికల్ కాలేజీ, జూనియర్ కాలేజీ లాంటివి తీసుకొస్తే నేడు కాలేజీల ప్రాంగణాలను ఆక్రమించేందుకు రోడ్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో పలు చోట్ల బాంబులు పెట్టామని అధికారులకు దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. దాంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు రాజ్భవన్లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. వెంటనే అధికారులు కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. విశాఖలోని బటర్ఫ్లై పార్క్ను అధికారులతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సందర్శించారు. ఈ పార్కు నిర్మాణం బటర్ఫ్లై ఆకారంలో లేదని తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. గతంలో ఈ పార్క్ అభివృద్ధికి సుమారు ₹1 కోటి నిధులు కేటాయించామని, దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేశామన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొనగల్హల్లి సర్పంచి అనంతరాజుపై మైలవరంలోని నారాయణ రెడ్డి బంధువులు దాడి చేశారు.
దీంతో నారాయణ రెడ్డి బంధువులపై అనంతరాజు అనుచరులు తిరిగి దాడి చేశారు. ఇరు వర్గాలకు పోలీసులు కేసు నమోదు చేసి అక్రమ సంబంధం వల్లే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వ్యవసాయ శాఖ జేడీ ఆఫీస్ ఎదుట విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ధర్నా చేపట్టారు. బదిలీలో జరిగిన అవకతవకలపై వీఏఏలు ధర్నాకు దిగారు. సీనియారిటీ జాబితాకు సంబంధం లేకుండా బదిలీలు చేశారని వీఏఏలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌన్సిలింగ్ చేయాలంటూ జేడీ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద క్రమంగా పెరుగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,18,850 క్యూసెక్లుగా ఉంది. దీంతో అధికారులు 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మరోవైపు గోదావరి ప్రాణహిత నదులకు వరద ప్రభావం పెరగడంతో పుష్కర ఘాట్ను వరద తాగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు అమ్ముతున్న మెడికల్ షాప్ యజమాని పోలీసులు అరెస్ట్ చేశారు. నడిగూడెంకు చెందిన భిక్షమయ్య, ఖమ్మంకు చెందిన షాబుద్దీన్ అనే వ్యక్తికి డాక్టర్ అనుమతి లేకుండా నిద్రమాత్రలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 42 సీట్ల నిద్రమాత్రలు, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని మలకవేములలో దొంగలు కాపర్ వైర్ను అపహరించారు. క్రాస్ ఎనుములవారిపల్లి మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు. దీంతో రాత్రంతా విద్యుత్ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కృష్ణా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పామర్రు పోలీసులు పట్టుకున్నారు. మలయప్పనపేటలో 5 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల వద్ద నుంచి దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా బాసర్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక బొర్రా గణేష్ కాలనీలో 4 ఇళ్లలో చిల్లర వస్తువులు, బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్లోని ఎదిలాబాద్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు హవాడిగూడ ముగ్గు బస్తీకి చెందిన వడ్లూరి లింగం అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో పనిచేస్తున్న దాసరి రాజును దుండగులు కత్తితో హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి భార్యల చేతిలో భర్త హతమైన ఘటన జనగామ జిల్లా లింగాల ఘనాపురం మండలంలో చోటు చేసుకుంది. యనభావి గ్రామ శివారు పెట్టలోని గూడెంలో నివాసం ఉంటున్న కాల్య కనకయ్య మధ్యానికి బానిసై తరచూ తన 2 భార్యలను వేధిస్తుండేవాడు. నిన్న రాత్రి కూడా గొడ్డలతో భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురుతిరిగిన 2 భార్యలు అదే గొడ్డలతో భర్తను హతమార్చారు. పల్నాడు జిల్లా మేళ్లవాగులో దారుణం చోటు చేసుకుంది. మేళ్లవాగుకు చెందిన వెంకటేశులకు 20 ఏళ్ల క్రితం కృష్ణకుమార్తో వివాహమైంది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశులు ఆమెను పొలానికి తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల బాంబులు పెట్టామని అధికారులకు దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. దాంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు రాజ్భవన్లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. అల్లూరు జిల్లా అరకులోయలో రేషన్ సరుకులు తీసుకుపోవాలంటే గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. గిరిజనులు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పని వచ్చిందని అన్నారు. అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత గ్రామం నుంచి తాడిపత్రి పట్టణానికి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి తిమ్మంపల్లిలో భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఫాతిమా కాలేజీపై లీగల్ టీంను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్లు పాలయ్యాయని, పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజీకి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. రంగనాథ్కు ఫాతిమా కాలేజీని కూల్చడానికి ధైర్యం చాలటం లేదన్నారు. పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీని నిర్వహించుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని, కానీ వారి హయాంలో ఇంకా సమస్యలు పెరిగాయన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ట్రాక్టర్ యజమానులు సమ్మె చేశారు. వీరికి బీజేపీ పార్టీ మద్దతు పలికింది. ప్రభుత్వం స్పందించి గోదావరిలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేసి ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాలను బలిచేసే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన ఆ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశపట్నం గ్రామ శివార్లో నేషనల్ హైవే భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందలేదని ఆందోళన చేశారు. జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న టిప్పర్లను అడ్డుకుని 2 గంటల పాటు రైతులు నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసం మండలం పంజాబ్ భీమవరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో వైన్ షాప్లో చోరీ జరిగింది. యజమాని శ్రీశైలం వెళ్లడంతో షాపులో పనిచేసే వాళ్లు డబ్బులను కౌంటర్లో ఉంచి తాళాలు వేసి వెళ్లారు. మరుసటి రోజు యథావిధిగా షాపు తెరిచి చూడగా కౌంటర్లో డబ్బులు మాయమయ్యాయని యజమాని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు పంచాయతీ ఇందిరా కాలనీలో జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 పథకం ద్వారా గుర్తించిన కుటుంబాన్ని కలిశారు. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వడ్లమూరు గ్రామంలో దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబం పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1717 కుటుంబాలను అధికారులు దత్తత తీసుకుంటారని చెప్పారు. ఇందులో భాగంగా మొదట తాను దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పి మాట తప్పిందని హనుమకొండలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రంథాలయం ముందు నిరసన తెలిపారు. గత సర్కారులాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని